దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెను అని చెప్పుకున్నారు అని ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఆ రోజు ఉదయాన పట్టణానికి బయలుదేరాడట. బాగా ఆకలి అవుతుందట. ఏదన్నా టిఫిన్ సెక్షన్ లాగా చిన్న ఫ్రూట్ ఏదైనా కనీసం దొరికిన చాలు, కాస్త ముందు ఆకలి తీర్చుకుందాము అని ఆ త్రోవ పక్కన వెళుతూ ఉన్నప్పుడు అంజూరపు చెట్టు కనిపించిందట. ఆ అంజూరపు చెట్టు కనిపిస్తే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళితే అంజూరపు చెట్టు బాగా ఆకులతో కనబడుతుందట. చాలా బాగా పచ్చగా ఆకులతో నిండుందంట. కానీ ఫలాలు లేవు, కాయలు లేవు. ఇప్పుడు అక్కడ ఆయన ఏదైతే ఆశించాడో అది లేని కారణం చేత ఇంత పెద్ద చెట్టు, ఇంత పచ్చగా ఉన్న చెట్టు సమాజానికి దీన్ని చూస్తే అసలు ఎన్ని కాయలు ఉన్నాయో అనిపించేంతగా కనబడుతున్న చెట్టు ఒక కాయ కూడా లేదేంది అనుకున్నాడు. ఆ చెట్టు అనుకుంది, నేను పచ్చగా కనబడుతున్నానుగా, నా కాయలు ఎవరు చూస్తారులే, నేను పచ్చగా కనబడుతున్నాను కనుక పచ్చగా ఉన్నాను అనుకుంటారు అందరూ, చాలు ఇంకేం కావాలి నాకు అనుకుంటుంది. కానీ దానికి ఏం సంభవించబోతుందో దానికి అర్థం కాల. అనుకోకుండా యేసు ప్రభువే ఆ త్రోవలో రావడం, ఆ చెట్టును చూడడం, దానిలో కాయలు లేకపోవడం, ఆ చెట్టును శపించడం జరిగింది. చెట్టు ఎండిపోయింది పూర్తిగా. ఈ భాగంలో ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన ఒక సందేశాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు చెప్పండి? ఈరోజు ఈ టాపిక్ పైన మనం ఈరోజు అంశాన్ని కొనసాగిస్తున్నాం. ఈరోజు మన అంశం నువ్వు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వెంత పచ్చగా ఉన్నావు అనేది దేవుడు కోరడల్లా. నువ్వు జనాలకి ఎంత పచ్చగా కనబడుతున్నావు అని దేవుడు కోరడల్లా. నువ్వెంత ఫలించావు అని దేవుడు కోరుతున్నాడు. అంజూరపు చెట్టును గూర్చి ఒక అద్భుతమైనటువంటి పాఠం ఏంటంటే, ఫలించలేకపోతుంది. అది ఫలములు లేని చెట్టుగా ఉన్నది. ఒక చెట్టును నాటుకునేది దేని కొరకు? ఫలముల కొరకు. అటువంటి ఫలమే దానికి రాకపోతే ఇక చెట్టు దేనికి? ఒక విషయాన్ని దేవుడు వివరించాలనుకున్నాడంటే అందులో ఏదో ఒక గూఢార్థము దాగి ఉండే రీతిలో మాట్లాడతారు. ఆయన మాటలు అంత విలువైనవి ఉంటాయి. గూఢార్థమైన సంగతులు బోధించగలిగిన సమర్థుడు ఆయన మాత్రమే.
ఆకులు కలిగినటువంటి అంజూరపు చెట్టు ద్వారా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీకు నువ్వు పచ్చగున్నాను అనుకుంటూ ఉంటే సరిపోదు. నీలో కాయలను చూడటానికి దేవుడు వస్తాడు ఒకరోజు. చెప్పండి. నన్ను పరీక్షించడానికి దేవుడు ఒకరోజు వస్తాడు నా దగ్గరికి. నాకు తెలియదు ఏ టైం వస్తాడో తెలియదు. ఏ టైము ఆయన వస్తాడో నాకు తెలియదు. వస్తాడు, నాలో చూస్తాడు. పబ్లిసిటీ కోసం చక్కగా నేను మంచి బట్టలు, తెల్ల బట్టలు వేసుకొని మరి ఎంతో చక్కగా ఆనాటి పరిసయ్యుల్లాగా పబ్లిసిటీ కోసం కనబడ్డాను అనుకోండి, అంగీలు ధరించి. దేవుడు చూసి పరిశీలించి ఫలములు లేని కారణం చేత ఇక నువ్వు ఫలించవంటే నా బ్రతుకంతే. మనం నేర్చుకోవలసిన సంగతి ఇది. మనం గ్రహించాల్సిన సంగతి ఇది. మన ఆత్మీయ పాఠాలు నేర్చుకోవలసిన సంగతి ఇది. ఆయన చూస్తాడు, మీద ఆకులను కాదు, లోపల ఫలములను. స్తోత్రం. పబ్లిక్ ఏం చూస్తుందంటే మీద ఆకులను. ప్రభు ఏం చూస్తాడంటే లోపల ఫలములను. ఆకులు గల అంజూరపు చెట్టు తనను తాను కవర్ చేసుకుంటుంది ఆకులతో. కొన్ని ఏళ్లగా జరిగిపోతుంది వ్యవహారం. ఎవరు దాని దగ్గరకు ఫలముల కోసం రాలేదు అంచేత దాని బతుకు, దాని బండారం బయట పడలేదు. అయితే అలాగే సాగిపోద్ది జీవితం, సాఫీగా సాగిపోద్ది జీవితం అనుకుంది. కానీ ఒకరోజు ఊహించకుండా ప్రభు వచ్చాడు, ఫలముల కోసం వెతికాడు, దొరకలేదు. శపించబడింది, ఎండిపోయింది అనుకున్నారు అందరూ. అరే ఇంత పెద్ద చెట్టు ఇంత త్వరగా ఎలా ఎండిపోయింది? ఇంత పచ్చని చెట్టు ఇంత త్వరగా ఎలా ఎండిపోయింది అనుకున్నారు. ఆయన ఎండిపోచేయాలన్నా, ఆయన చిగురింప చేయాలన్నా ఆయన చేతికి అడ్డేవి లేదు. మోడుబారిన స్థితిని చిగురింప చేయగలడు. ఫలములు లేకుండా పచ్చగా కనబడితే ఎండిపోజేయగలడు. కనుక నువ్వు ఎలా ఉన్నావు? నీ స్థితి ఎలా ఉన్నది? దేవునిలో నీ ఆత్మీయత ఎలా ఉన్నది? ఫలిస్తున్నావా? ఫలించినట్టు కనబడుతున్నావా? నువ్వు బహుగా ఫలించాలి, ఫలభరితంగా ఉండాలి, కాపుతో నిండిన చెట్టులాగా ఉండాలి. అది దేవుని కోరిక. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో ఒక మాట చెప్తారు ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలించును. ఎవరు? నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఎవని యందు నేను ఉంటానో వాడు బహుగా ఫలించును. మరలా మీకు నేను చెప్తున్న మాట, ఎవడు నా యందు ఉంటాడో, నేను ఎవని యందు ఉంటానో వాడు బహుగా ఫలించును. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక మాట,
ఈరోజు మన అంశం ఏం చెప్పండి? నువ్వు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఆ అంజూరపు చెట్టును ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు అంజూరపు చెట్టు ఫలించినట్టు కనిపించింది కానీ ఫలాలు లేవు. అయితే మన ఆధ్యాత్మిక స్థితిలో మనము ఎదగాలి, ఫలించాలి అంటే ప్రభు ఒక సూత్రం చెప్తూ ఉన్నాడు. ఫలించడమే కాదు, బహుగా ఫలించే ఒక సూత్రాన్ని చెప్తున్నారు ఆయన. ఆయన ఏమంటున్నారు అంటే 5వ వచనంలో, నేను ఎవని యందు నిలిచి ఉందునో ఎవడు నా యందు నిలిచి ఉండునో. కమ్యూనికేషన్, దేవునితో అనుబంధం, దేవునితో సత్సంబంధము కలిగిన వ్యక్తివిగా నువ్వు ఉంటే దేవునిలో నువ్వు ఉండాలి, దేవుడు నీలో ఉండాలి. ఎప్పుడు నువ్వు ఫలిస్తావు అనే దానికి ఒక మంచి సూత్రం ఏం చెప్పారంటే ఆయన, నువ్వు దేవునిలో ఉంటే, దేవుడు నీలో ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. ఇప్పుడు ఆ చెట్టు ఆకారానికి కనిపించింది కానీ ఫలింపు లేదు. కారణం ఏంటంటే ఫలింపు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు దానిలో లేడు. దేవునికి ఇష్టమైన విధానము దానిలో లేదు. జనాలను మెప్పించేటందుకు పచ్చటి ఆకులు ఉన్నాయి దాంట్లో. జనాలను ప్రభావితం చేసింది అది. అబ్బా ఎంత బాగుంది, అక్క ఎంత బాగుంది, అసలు అన్న ఎంత బాగున్నాడు, ఎంత మంచోళ్ళు. నీ మంచితనం ఏదో ఆడ అర్థమైంది. ఒక రోజు ఉంది, ఆయన నిన్ను చూసే రోజు. ఒకరోజు ఉంది నీ మంచితనాన్ని పరీక్షించే రోజు. ఒకరోజు ఉంది ఎన్ని ఆత్మ ఫలములు ఫలించి నువ్వు ఉన్నావో, ఎంత ఫలభరితమైన స్థితిలో ఉందో దేవుడు చూసే రోజు ఒకటి ఉంది. ఆ చెట్టును చూసే దేవుడు మిగతా చెట్లను కూడా చూస్తాడు. అవగాహన కావాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలమైన మనం గ్రహించవలసిన ఒక గొప్ప నీతి ఏంటంటే, ఇక్కడ ఫలించాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవునిలో ఉండాలి. చెప్పండి. ఖచ్చితంగా నువ్వు దేవునిలో, దేవుడు నీలో, ఈ రెండూ జరగాలి. ఈ రెండు జరిగినప్పుడే సరైనటువంటి ఆదేశాలు నీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. నీ మొబైల్లో సిమ్ ఉంటుంది. ఆ సిమ్ము ఏదో ఒక కంపెనీకి చెందిందై ఉంటుంది. ఏదో ఒక ఆ సిమ్ము ఏదో ఒక కంపెనీకి చెందింది కాకపోతే దానికి కనెక్షన్లే రావు, ఫోన్ కాల్సే రావు. ఏదో ఒక కంపెనీకి చెందిందై ఉన్నప్పుడు నీ నెంబరు వాళ్ళ దగ్గర ఉంటుంది కనుక, వాళ్ళు ఇచ్చిన నెంబరు నువ్వు ఉపయోగించుకుంటున్నావు కనుక, ఆ నెంబరు నువ్వు ఎంతమందికి ఇస్తావో వాళ్ళు డయల్ చేసినప్పుడు ముందు అది వాళ్ళు రిసీవ్ చేసుకొని ఆ టవర్ నుంచి నీ మొబైల్కి దాన్ని లింక్ చేస్తారు. అప్పుడు అక్కడ చేసిన ఫోన్ కాల్ వాళ్ళ టవర్కి వచ్చి పలానా వాళ్ళకి ఇది లింక్ అవ్వాలని అక్కడ నుండి ఆ నెంబర్కి నీకు చేరుతుంది. ఇది ఫలానా వాళ్ళ సిమ్ము అనేది గుర్తింపు నీకుంది కనుక వాళ్ళు జోక్యం చేసుకొని పని చేస్తారు. ఎయిర్టెల్లో, బిఎస్ఎన్ఎల్లో, ఇంకేదో, అంటే దేనికి నువ్వు సంబంధించి ఉన్నావో, దేనికి లింకప్ అయి ఉన్నావో దానిలో నుండి నీకు ఆన్సర్ వస్తుంది. అలా కాకపోతే ఏ ఆన్సర్ నీకు వచ్చేదానికి అవకాశాలు లేవు. అంటే సిమ్ యాక్టివేట్ చేయించడం అంటాం దాన్ని. నువ్వు సిమ్ కొత్తది కొనుక్కొని 4 సిమ్ములు వేసుకున్నా ఒకదానికి కూడా ఫోన్ రాదు దేనికి యాక్టివేట్ చేయకపోతే. అంటే వాడికి లింకప్ అవ్వాలి. నీ ఆధారాలు మొత్తం అతనికి తెలియచెప్పాలి. అసలు నువ్వెవరు ఏంటని వివరాలని అతనికి తెలియచెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా కనెక్షన్ కలుపుతాడు అతను నీకు.
అలా కాకుండా నువ్వు సిమ్ కొని దాంట్లో వేసుకున్నాను, నా సిమ్ ఇది అయినా రావట్లేదు అని రావు. సిమ్ అదే పేరైతే చెప్పుకుంటుంది కానీ కనెక్షన్ మాత్రం లేదు. నేను ఏం చెప్పాను ఇప్పుడు మీకు బహుశా అర్థమైంది అనుకుంటున్నా. ఆ ట్రెండ్లో కాకుండా ఈ ట్రెండ్లో చెప్పా. ఇది మీకు అర్థమయ్యేది అనుకుంటున్నా. అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఫోను కలవాలంటే ఖచ్చితంగా మధ్యలో ఒక టవర్ ఉందా? కమ్యూనికేషన్ కలవడానికి ఒక టవరు ఉంది. ముందు అతను దాన్ని రిసీవ్ చేసుకొని నెక్స్ట్ పర్సన్కి పంపిస్తున్నాడు. అది జరుగుతుంది అక్కడ, ఆ కమ్యూనికేషన్ జరుగుతుంది అక్కడ. ఆ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు నీ వివరాలన్నీ, నువ్వెవరు ఏంటనేది వివరాలన్నీ ముందు వాళ్ళు తీసుకున్నాకే కమ్యూనికేషన్ని కలుపుతున్నారు. ఒక మానవుడే నేను నమ్మలేక ఎంత వ్యవహారం చేస్తట్టే నిన్ను సృష్టించిన దేవుడు నీ గురించి ఇంకెంత ఆలోచించాలంటావు? నువ్వు ఫలించాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే, నిన్ను విస్తరింపు చేయాలంటే దేవుడు నీ గురించి ఇంకెంత తెలుసుకోవాలి. నువ్వు అసలు దేవుల్లోనే లేకపోతే, దేవుని గురించి నాకు తెలియదు అన్నట్టుగా నువ్వు అనుకుంటుంటే నీ జీవితమును ఎలా ఫలభరితముగా చేయగలడు ఆయన? నీ జీవితం ఫలించకపోవడానికి కారణం నువ్వే, ఫలించింది అంటే దానికి కారణం కూడా నువ్వే. దేవునిలో నువ్వు ఉండాలి. బహుగా ఫలించాలంటే దేవునిలో నువ్వు ఉండాలి. రెండోది, దేవుడు నాలో ఉండాలి. దేవుడు నాలో ఉండాలి. దేవునిలో నేను ఉండాలి, దేవుడు నాలో ఉండాలి. ఆ అనుబంధము ఎప్పుడు ఉంటుందో అప్పుడు నీ జీవితం అమూల్యమైనదిగా ఉంటుంది, బహుగా ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. ఆడ ఇంకో మాట, ప్రాముఖ్యమైన మాట ఏం చెప్పారంటే 5వ వచనంలోని, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలోని, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు, మీ వల్లేం కాదు. ఓ మాటలో చెప్పాడు, నాకు వేరై ఉండి మీరేమీ చేయలేరు. ఒకళ్ళు అనుకున్నా మీరేం చేయలేరు, మీ వల్ల ఏం కాదు. ఏది చేయాలన్నా దేవుని వలన, ఏది జరగాలన్నా దేవుని వలన. కనుక దేవుని వలన జరగవలసి ఉన్న కార్యము దేవుడు నీ ద్వారా నీలో జరిగించాలంటే నువ్వు దేవునిలో ఉండాలి, నువ్వు దేవునితో ఉండాలి. దైవ చిత్త ప్రకారమైన నడవడిక నీకు కావాలి, దైవ సంకల్పానుసారమైన జీవితం నీకు కావాలి. ఎలా ఉన్నావు? బహుగా ఫలిస్తున్నావా? అసలు ఫలింపే లేకుండా ఉన్న ఆకులు గల అంజూరపు చెట్లాగా ఉన్నావా? నువ్వు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. నీ జీవితంలో ఫలించాలని కోరుతున్నాడు. నువ్వు అభివృద్ధిలోకి రావాలి, ఆయన ఆశ అది. నువ్వు ఎదగాలి, విస్తరించాలి. ఆకారం కోసం కాదు, ఆత్మీయత కోసం ఎదగాలి. ఈ అంజూరపు చెట్టు ఆకారం కోసం ఎదిగింది, ఆకులు మాత్రం చూపిస్తుంది, కాయలేమీ లేవు. అందుకని అది త్వరగా ఎండిపోయింది. నీలోనికి దేవుడు చూసినప్పుడు ఫలభరితమైన జీవితం లేకపోతే నీ దీవెనలు ఆగిపోతాయి, నీ దీవెనలు ఆగిపోతాయి. దేవునిలో నువ్వు ఆ అనుబంధము కలిగిన స్థితి నీలో రాకపోతే, ఫలింపు నీలో లేకపోతే, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగకపోతే, ఆత్మీయంగా నువ్వు బలపడకపోతే, నీ జీవితంలో ఫలింపు లేని నీ స్థితిని చూసిన దేవుడు దీవిస్తాడా శపిస్తాడా? శపిస్తాడు. అదేంటి అంటే, అవును, దేవుని గురించి నువ్వు ఒకవైపే చూసావు. ఒక ఆయన ప్రార్థన చేస్తుంటాడు, కరుణామయుడా, ప్రేమమయుడా, దయామయుడా, అన్నీ ఆయనకు అనుకూలమైన పదాలన్నీ ఆయనలో ఉన్నాయి, ఆయన మంచోడు అని. అవును, మంచోడే. ఎంత మంచోడో అంత కోపం కూడా ఆయనకు ఉంది.
ఎంతమందికి తెలుసు ఈ సంగతి? నేను రోషము గల దేవుడు అని అంటాడు ఆయన. ఏమంటాడు చెప్పండి? ఆయన నిత్యము కోపపడువాడు. ఆ సంగతి ఎంతమందికి తెలుసు? ఆ సంగతి ఎంతమందికి తెలుసు? ఆయన నిత్యము కోపపడువాడు తెలుసా? బైబిల్ చదవండి. బైబిల్ చదివితే మీకు ఆ వచనం అర్థమైంది. అండర్లైన్ చేసి పెట్టుకోండి. అమ్మో జాగ్రత్తగా ఉండాలి అని. దేవుని గూర్చి ఒకవైపు నువ్వు చూస్తే కుదరదు, రెండో వైపు చూడటానికి ప్రయత్నించాలి. నాణ్యము ఒకవైపు బొమ్మ ఉంటుంది, రెండో వైపు కూడా బొమ్మ ఉంటే జలదు. మీకు ఆ సంగతి తెలుసా? 3 సింహాల బొమ్మ ఒకవైపు ఉంది అంటే సింహమే, కానీ రెండో వైపు కూడా అదే బొమ్మడు జల్లదు. రెండో వైపు అది ఆ నాణ్యము యొక్క ఆ స్థాయి ఎంతో, దాని విలువ ఎంతో దాని వెనక వైపు రాస్తాడు. అది ఉంటేనే చెల్లిద్ది, లేకపోతే చెల్లదు. ఒకవేళ అది ఉంటే 2 పక్కలంటే అది కూడా చెల్లదు. అది ఉండాలి, ఇది ఉండాలి. అట్టాగని దేవుని గురించి నువ్వు ఒకవైపు చూసి ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు అనుకుంటున్నావేమో, మంచిదే. ఆయన ప్రేమ కలిగిన వాడే, జాలి కలిగిన వాడే, దయ కలిగిన వాడే. అయితే ఆయన రోషము కలిగిన వాడు, ఆయన నిత్యం కోప్పడేవాడు, ఆయన తప్పును ఒప్పుకోనివాడు. పాపిని ప్రేమిస్తున్నా అన్నాడు, పాపాన్ని ప్రేమిస్తున్నానులా. అర్థమైందని నేను చెప్పాను? ఏం చెప్పాను నేను? పాపిని ప్రేమిస్తున్నాను అన్నాడు, కానీ అతనిలో ఉన్న పాపాన్ని మాత్రం, ఆమెలో ఉన్న పాపాన్ని మాత్రం ప్రేమించట్లా. అంటే ఆ వ్యక్తి పాపము ద్వారా నాశనం కాకూడదు కనుక ఆ వ్యక్తిని ప్రేమించి దగ్గరికి తీసుకొని తనలో పాపాన్ని దూరం చేసుకోమని కోరుతున్నాడు. నీ ఆత్మీయ స్థితిలో ఫలింపు లేకుండా, వరములు లేకుండా, ప్రార్థన లేకుండా, ఆత్మీయత లేకుండా, ఒక పాట లేకుండా, ఒక నడిపింపు లేకుండా, ఒక విధానం లేకుండా, ఒక క్రమం లేకుండా నీ వేలో నువ్వు వెళతా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనుకోవడం నీ భ్రమ. అది నీ భ్రమ. దేవుడు నీకు ఒక క్రమాన్ని ఇస్తాడు. దేవుడు నీకు ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక పద్ధతిని ఇస్తాడు. దాంట్లో నువ్వు నడవాలి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటే అర్థమైంది. లోకపు ద్వారం విశాలం, ఆ ద్వారమున వెళ్ళేవారు అనేకులు ఉన్నారట. కానీ దేవుడు నీకేం చెప్తున్నాడు? ఇరుకు ద్వారానికి రండి. అంటే కష్టమైనా, ఇబ్బంది అయినా ఇది నీకు మేలు, ఇది నేను గమ్యం చేర్చే మార్గం, ఇది నీకు దీవెనకరమైన మార్గం కనుక నువ్వు ఈ మార్గంలో ఉండటం మేలు అనే సంగతి చెప్తున్నాడు. నువ్వు ఫలించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే కొంతమంది ఫలిస్తున్నారు, ఫలించాలి 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 అంటున్నాడు అని ఫలిస్తున్నారు. ఎలా ఫలిస్తున్నారు అంటే చేదు కాయలు కాస్తున్నారు. ఏ కాయలు ఫలించకపోతే ఫలించలేదన్నావు, ఫలిస్తేనేమో చేదుకాయలు అంటున్నావు. ఇక మేము ఏం బతకాలా అన్నట్టుగా ప్రజలు కొన్నిసార్లు దేవుని నిష్ఠూరపడతా ఉంటారు. చర్చికి రాలేదంటేనేమో రమ్మంటావు, వస్తేనేమో పద్ధతి అంటావు, క్రమశిక్షణ అంటావు, అది చేయకూడదంటావు, ఇది చేయకూడదంటావు. ఈ దెబ్బకు తట్టుకోలేక చర్చికి రాలేకపోతున్నాం. దేవుడు చెప్పే ప్రతి మాట అర్థవంతమైనది, దేవుడు తెలియజేసే ప్రతి మాట విలువలు కలిగినది. మనం ఇక్కడ ఒక మాట గమనిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూద్దాం. 7వ అధ్యాయం 17వ వచనం.
అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలాలు. ఇక్కడ 2 చెట్లు చూపించాడు. ఇక్కడ ఎన్ని చెట్లు? 2 చెట్లు చూపించాడు. ఏం చెట్లు అన్నాడు? వాటికి పేర్లు పెట్టాడు. మంచి చెట్టు ఒకటంట, పనికిమాలిన చెట్టు ఒకటంట. నేను అనలేదండి, లేనిపోయింది. మీరు చెప్పింది నేను చదువుతున్నా, మీరు బైబిల్ చూసి చదివింది నేను చదువుతున్నా. ఒకటేమో చెప్పండి, ఒకటేమో మంచి చెట్టు, ఒకటేమో పనికిమాలిన చెట్టు. అంటే ఆడ కాయలు కూడా చెప్పాడు, ఫలాలు కూడా చెప్పాడు. మంచి చెట్టు మంచి ఫలములు, పనికిమాలిన చెట్టు పనికిమాలిన ఫలాలు. ఇప్పుడు మనం ఏ చెట్టు అయి ఉన్నాం? అది ప్రశ్న. మొత్తం మీద కాపు అయితే కాస్తుంది. ఇందాకటి దాకా ఆకులున్నాయి కాయలేవు, ఆకులున్నాయి కాయలేవు అనుకున్నాం. అది వీడి చెట్టు కాయలు కాస్తుంది. అది ఏ కాయలు? మంచి కాయలా, పనికిమాలిన కాయలా? అర్థమైంది విషయం? అంటే బైబిల్లో దేవుడు ఎలా నిన్ను ఖండిస్తున్నాడో నీకు అర్థమైతే ఆయన ఏంటో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. దేవుని ఒకవైపు నుంచి చూడకూడదని చెప్తున్న మాటకు అర్థం ఇదే. పనికిమాలిన చెట్టు అనేటువంటి ఆ మాట ఎందుకు ఆడాడంటే దాన్ని కొద్దిగా మీకు వివరిస్తే మీరు ఇంకా పూర్తిగా దాన్ని గ్రహించగలుగుతారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా 2:21. పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబరు 628. పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబరు 628. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. తీశారు కదా? చూడండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటాను. ఏమంటున్నారండి దేవుడు ఇక్కడ? శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని. కేవలం నిక్కమైన అంటే ఒరిజినాలిటీ, నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి అంటాడు. అర్థం చేసుకోండి. పనికి మాలిన ఫలములు, పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలములు ఫలిస్తుందని చదివామా ఇందాక చదివాం. అంటే ఆ పనికి మాలినతనం ఎక్కడవుతుంది అనే దానికి ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు కదా. ఒక మంచి విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నేను నిన్ను నాటినప్పుడు ఒరిజినల్గా ద్రాక్ష చెట్టు, నిక్కమైన శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటాను. నాటినప్పుడు నువ్వు బాగున్నావు. మంచి విత్తనాన్ని, జాతి కలిగిన విత్తనాన్ని తెచ్చి నాటాను నేను. జాతి కలిగిన చెట్టుగా నాటాను నేను. నువ్వు జాతిహీనంగా మారిపోయావేంది అంటాడు ఆయన. పనికి మాలిన తనం అనేది మధ్యలో వచ్చింది. ఏడొచ్చింది చెప్పండి? పుట్టుకలో రాలా, మధ్యలో వచ్చింది. శ్రేష్టమైన ద్రాక్షవల్లిది కానీ జాతిహీనంగా మారిపోయిందట. మీకు నేను మరలా చెప్తున్నాను, అది ఎట్లయిందో కూడా కొద్దిగా ఇంకొంచెం అట్లా అర్థమయ్యేటట్టు చెబితే బాగుంటుంది కదా. అది ఎట్టయిందో కూడా మీకు పోయిన వారం
మెసేజ్ చెప్పాను, దాన్ని గుర్తు చేస్తా జస్ట్ కొంచెం అట్ట. జాతిహీనంగా ఎట్ట అయిపోయిందనే దానికి గుర్తు చేస్తా. శ్రేష్టమైన ఇశ్రాయేలీయులు షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి 5 జాతుల వారితో సాంగత్యం పెంచుకున్నారు, సహవాసం పెంచుకున్నారు. వాళ్ళ మంచి చెట్లకు వెళుతూ వాళ్ళ దేవతలకు ఆరాధిస్తూ వాళ్ళ క్రమాలు నేర్చుకొని వీళ్ళు వాటిని పాటిస్తున్నారు. అప్పుడు దేవుడు చూశాడు, అక్కడ చెప్పాడు, ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, ఇలాగ చేయకూడదు అని చెప్పాడు. వెంటనే ఆమె అంటుంది, మా పితరుల నాటి నుంచి మేము ఆరాధన చేస్తున్నామయ్యా, ఇప్పుడుది కాదు ఇది అంది. ఏ నాటి నుంచో వస్తుంది అని అంది. అయితే ఆయన అంటాడు, ఏ నాటి నుంచో వస్తుంది, అది తెలియక చేశారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది క్రమం కాదు, ఇలా నువ్వు మార్చుకోవాలి అని అంటే ఆ వెంటనే ఆ కొండ కొడుగులిపెట్టి వెళ్ళిపోయిందని చూసా, చదివాం, చెప్పాంగా. అది ఆచారాల కొండ, అది ఆయా జాతుల సంస్కృతుల కొండ, ఆయా లోక మర్యాదల కొండ. దాన్ని ఇంకా చెప్పాలంటే లోక సంబంధమైన విషయాలు ఎన్నో దానికి ఆపాదించవచ్చు. అది విడిచిపెట్టి బయటకు వచ్చేసింది ఆమె. అట్లాగనే మనం జాతీయంగా ఎలా అయిపోతున్నామంటే, వాళ్ళు అది చేశారు నేను కూడా ఇది చేయాలి, వాళ్ళు అది చేశారు నేను కూడా అది చేయాలి అన్నప్పుడు ఈ పనికి మాలినటువంటి భక్తి ఏర్పడుతుంది. ఏ భక్తి? భక్తిలో కూడా మంచి భక్తి, పనికి మాలిన భక్తి ఉంటాయా? ఉంటాయా అంటే ఉంటాయి. మంచి చెట్టు, పనికి మాలిన చెట్టు. మంచి చెట్టు మంచి కాయలే కాస్తుంది. పనికి మాలిన చెట్టు అనేది ఒకటి ఉందంటే అది పనికి మాలిన చెట్టేం కాదు, మంచి చెట్టే. కానీ పనికి మాలిన కాయలు కావడానికి కారణం ఏంటంటే ఆ పనికి మాలినటువంటి చెట్ల సహవాసాలన్నీ నేర్చుకొని ఇది కూడా ఇటు తయారైపోయింది. ప్రభు ఉద్దేశం అది. దేవుని బిడ్డవైన నువ్వు దేవుని కొరకు ఫలించాలని చూస్తున్నాడు ఆయన. ఒక మంచి వ్యక్తివిగా నువ్వు ఉండాలని చూస్తున్నాడు ఆయన. అంటాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాను కదా నిన్ను. మంచి ఒరిజినాలిటీ వ్యక్తివి కదా నువ్వు, మంచి వ్యక్తిత్వం కలిగిన కుటుంబంలో పుట్టిన వ్యక్తివి. నీ తల్లిదండ్రులు మంచి గౌరవ స్థానం కలిగిన వాళ్ళు, నువ్వు కూడా గౌరవ స్థానం కలిగిన వ్యక్తివి. మధ్యలో ఇటువంటి అలవాట్లు అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? అరే వీడు మంచోడు, చిన్నప్పటి నుంచి మంచోడు నాకు తెలుసు, వీడు ఇప్పుడు ఎట్ అయిపోయింది అంటే మధ్యలో చేరినటువంటి సహవాసాలు అట్టాటి, మధ్యలో జోక్యం చేసుకున్నటువంటి స్నేహితులు అట్టేటోళ్ళు. మనం అర్థం చేసుకోవాలి, మనం ఫలించకపోవడానికి ఏదో లోపం ఎక్కడో జరుగుతుంది. దేవుని పిల్లలమైన మనం జాతిహీనంగా మారిపోకూడదు. దేవుని పిల్లలు దయ్యపు పిల్లలుగా మారిపోతే జాతిహీనం అంటారు. దేవుని పిల్లలంటే శ్రేష్టమైన వాళ్ళు, దయ్యపు పిల్లలంటే పనికిమాలిన వాళ్ళు. అంటే పనికిమాలిన వాళ్ళని మనం ఎవరిని అంటలా, ఇప్పుడు వాక్యానుసారంగా మాట్లాడుకుంటున్నాం అంతే. మీరు లేనిపోయింది ఎట్టన్నాడు భాష గారు, ఎట్టన్నాడు అనబాకండి, ఎవరిని మనం అంటలా. వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుకుంటున్నాం అంటే, మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలిస్తుంది అన్నాడు. మంచి కాని ఫలములు అంటే మంచివి కానివి ఫలిస్తుంది అన్నాయి. అంటే పనికి మాలిన చెట్టుగా మారిపోవడానికి కారణము అది మంచి చెట్టే. ఇక్కడ చెప్పాడు కదా, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాను, నువ్వు ఎట్లా భ్రష్ట సంతానం అయ్యావు అంటాడు. అంటే దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడో, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడో, దేవుడు నిన్ను పుట్టించినప్పుడు నువ్వు మంచి మనిషివే. అయితే లోకల్లో వాళ్ళతో వీళ్ళతో కలిసి అవి ఇవి నేర్చుకొని అదే రైట్ అనుకుంటూ దారి తప్పావు. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే తిరిగి దారిలోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి చెప్పండి? తిరిగి దారిలోకి రావాలి. తిరిగి దారిలోకి వస్తే అప్పుడు నువ్వు సత్యమేదో గ్రహిస్తావు. తిరిగి దారిలోకి వస్తే వాస్తవం ఏదో తెలుసుకుంటావు. నువ్వు దారిలోకి వచ్చిందాక కష్టం. నువ్వు దారిలోకి వచ్చావనుకో, సత్యం గ్రహించాక ఇక నిన్నెవరు ఆపలేరు. సత్యం గ్రహించాలంటే సత్యవంతుని దగ్గరికి రావాలి.
ఆయన వాక్యమే సత్యం. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమును నువ్వు గ్రహించాలి. ఆయన అంటున్న మాట అదే, నేను మీలో ఉండాలి అంటున్నాడు. నేను అనే దైవత్వం ఏదైతే ఉన్నదో వాక్యంతో ముడిపడి ఉన్నది దైవత్వం. చెప్పండి. అంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆదియందు చెప్పండి, ఆదియందు యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అనే మాట చదువుతాం. అంటే ఇప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాక్యము దేవుడై ఉన్నాడు. ఓకే, వాక్యము దేవుడై ఉన్నాడు. అంటే దేవుడై ఉన్న ఆ వాక్యము నీలో ఉంటే దేవుడు నీలో ఉన్నాడని అర్థం. అర్థమైందా? వాక్యము దేవుడై ఉన్నాడు. నీలో వాక్యము నిలబడింది అంటే నీలో దేవుడు ఉన్నాడు అని అర్థం. వాక్యము నీలో లేదు అంటే, వాక్య ప్రకారంగా నువ్వు నడవడం లేదు అంటే వాక్యము నీలో లేదు, వాక్యానికి నీ దగ్గర విలువ లేదని అర్థం. నువ్వు ఫలించాలంటే దేవుడు చెప్పిన సూత్రం ఏంటంటే, మీరు నాలో ఉండి నేను మీలో ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు. ఓకే, అంటే దేవుని యందు నీ యందు దేవుడు ఉండాలి. నీ యందు దేవుడు ఉండాలంటే వాక్యము నీలో ఉంటే దేవుడు నీలో ఉన్నట్టు. ఏముంటే చెప్పండి? వాక్యము నీలో ఉంటే. ఒకరోజు ఒక సంఘటన ఒక కుటుంబంలో జరిగింది. ఆ ఇంట్లో ప్రార్థన చేయించడానికి, రుబ్బిని కట్ చేయడానికి పిలిపించారు. మేము వెళ్ళి ప్రార్థన జరిపి రుబ్బిని కట్ చేసేంతవరకు చక్కగా అన్ని దేవుడు పాటలే పాడుతున్నారు అక్కడ. అసలు ఎంత పద్ధతిగా ఉందో. రుబ్బిని కట్ చేసి దాటాం. బళ్ళు ఎక్కుదాం అనుకుంటున్నాక పెట్రా అన్నాడు. ఆడ డీజే అంటుంది. ఇక మేము స్టార్ట్ చేయి అనుకున్నాం. ఎందుకు ఉండలేవాడు మనం. అంటే అది ఉంది వాళ్ళలో. అక్కడ దేవునికి విలువ లేదని అర్థం. నేను జోక్గా చెప్పట్లా, సీరియస్గా చెప్తున్నా. దేవునికి విలువ లేదు అక్కడ. దేవునికి విలువ ఉందంటే దేవుని కార్యం జరగాలి, దేవునికి మహిమ కార్యం జరగాలి అక్కడ. అప్పుడు బ్లెస్ అయ్యిద్ది ఆ కుటుంబం. శోధనలు, శాపాలు, కీడులు ఏమున్నా తొలగిస్తాడు దేవుడు. ఎందుకంటే తనకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చింది ఆ కుటుంబం. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తాడు. అంటే తనతో పాటుగా నెక్స్ట్ మరలా సాతానికి కూడా తావు పెట్టిందంటే దేవునికి విలువ లేదు అని అర్థం. ఆలోచించండి. మీకు ఉదాహరణకు చెప్తున్నాను. మనం ఎవరిని జోక్యం చేసుకోం, మనం ఎవరి విషయం మనం ప్రస్తావించాం. ఈయన ఎమ్మెల్యే అశోక్, ఆయన ఒక ఎమ్మెల్యే. ఆయన ఒక పార్టీ, ఇది ఒక పార్టీ. ఈయన దగ్గరికి పోయి ఆయన పేరు జిందాబాద్ అన్నాను. ఈయన ఏమంటాడు చెప్పండి? మాట, మనలో మన మాట. అంటే ఒక మనుష్యుడే అంగీకరించకపోతే పరిశుద్ధుడు, శ్రేష్ఠుడు, నీతిమంతుడు, జగదుత్పత్తిదారి, నేను సృష్టించిన సృష్టికర్త కదా, నీ మీద సర్వ హక్కులు కలిగినవాడు కదా ఆయన, నీకు సకలమును అనుగ్రహించగలిగినవాడు కదా ఆయన, నేను పోషించి సంరక్షిస్తున్నవాడు కదా ఆయనకి విలువ ఇవ్వకుండా అపవాదిగాడి చేష్టలకు, అపవాదిగాడి పనులకు విలువిస్తుంటే ఎలా దేవుడిని దీవిస్తాడు? ఆలోచించండి. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఏందోలేండి మేము మా బతుకులు, ఇంటి మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారో మాకు ఈ గుడిసె బతుకు తప్పలా అన్నాడు.
నాకు చాలా బాధ అనిపించింది. ప్రభువా, ఏంటయ్యా పాపం ఇంత దీనస్థితిలో మరి ఉన్నటువంటి కుటుంబం పట్ల శ్రద్ధ చూపలేదు అని అంటే, సాయంకాలం చూడు ఇంటి అవ్వారం అన్నాడు దేవుడు. ఇది ఎందు ఇవ్వవారం ఇట్లా అంటున్నాడు దేవుడు అనుకున్నాను. వెంటనే పరిశుద్ధాత్మ కథలకు వచ్చింది నాలో. సరేలే అనుకున్నాను. సాయంకాలం టైంలో 8 అయినాక అట్లాగా ఇంటి మీదకి పోతున్నట్టుగా పోదాం, అసలు ఏందో పొమ్మన్నాడు దేవుడని. ఆ ఇంటి మీదకి పోతామంటే ఆ ఇంట్లో కూర్చొని పార్టీ చేసుకుంటున్నారు జెంట్స్ అంతా. ఆ ఇళ్ళాలు వాళ్ళకి ఆ చికెన్ ముక్కలు ఏపి ఒడ్డెత్తుంది. ఆ ఇళ్ళాలు వాళ్ళకి ఒడ్డెత్తుంది. ఆ గుడిసెలో జరుగుతుంది ఏంటంటే త్రాగుబోతుల విందు. దేవుని చిత్తము జరిగే చోటు దీవెన ఉంటుందండి. దేవునికి అయిష్టమైనవి జరిగే చోటు దీవెన ఎలా ఉంటుంది చెప్పండి. ఆ తర్వాత రోజు చెప్పాను, నీ ఇంట్లో దేవునికి మహిమ రావడం లేదయ్యా, అందుకనే నీ ఇలా అభివృద్ధి కావడం లేదని చెప్పాను. అర్థం చేసుకున్నాడు నన్ను అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఇక నా రోజు నుంచి కట్ చేశాడు. రేయ్ రాకూడదు, మీతో పాటు నేను కొడతాం పని, మీతో పాటు నేను కొడతాం పని అని అందరు కలిసి అడుబడిపోయారనమాట. చీకట బతుకులు చీకట్లకు పోయినాయి. ఈ ఇంట్లో ఎప్పుడైతే ఇది మానుకున్నారో అప్పుడు ఆ ఇల్లాలకి కాస్త ప్రార్థన చేసుకునే టైం దొరికింది. కాసేపు కూర్చున్నాడు మాట ప్రార్థన చేసుకోవడానికి. వాళ్ళు ఉన్ననాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి కూడా తావు ఉండేది కాదు. తాకటం, నెట్టుకోవటం, తిట్టుకోవటం ఇట్లే జరుగుతుండేది. క్రమక్రమంగా పరిస్థితులు మారినాయి, పద్ధతులు మారినాయి. దీవెన ఇంట్లోకి రావడం ప్రారంభించింది. సంపాదించిన సంపాదన రూపాయికి రూపాయి సమకూర్చుకోగలిగారు. ఆ గుడిసి తీసేసి రేకులు వేసుకున్నారు. ఇంకొంతకాలం గడిసే కొద్ది రేకులు తీసేసి చక్కగా గోళ్ళ కట్టుకొని కాస్త స్లాబ్ వేసుకొని ముచ్చటగా ఒక గది పంచ తయారు చేసుకోగలిగారు. అభివృద్ధి అంచెలంచెలకు వచ్చింది. కారణం ఏంటంటే దేవునికి మాత్రమే మహిమ తెచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, పనికి మాలినటువంటి చెట్టుగా అది ఎలా మారిపోయింది అంటే, అది జాతిహీనపు చెట్టుగా మారిపోవడానికి కారణం ఏంటంటే, మధ్యలో అలవాటైనటువంటి అలవాట్లు, ఆచారాలు, సిద్ధాంతాలు, సాంప్రదాయాలని లేని వాటిని పులుంకొట్టున్నారండి. ఈరోజు లేని వాటిని పులుంకొట్టున్నారు. అదే తలనొప్పి. దేవుని బిడ్డలారా, నేను మరలా మీకు చెప్తున్నాను, మీరు బహుగా ఫలించాలంటే మీరు దేవునిలో ఉండాలి, దేవుడు మీలో ఉండాలి. అంటే లోకము కానీ, లోక సాంప్రదాయాలు కానీ, లోక ఆచారాలు, సిద్ధాంతాలు నీలో ఉండకూడదు. దేవుని మాటలు, దేవుని క్రియలు, దేవుని ఆలోచనలు, దేవుని విధానములు నీలో ఉన్నప్పుడు దేవుడు నువ్వు ఎలా నడవాలో అలా నడిపిస్తాడు. ఆయన సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆయన నిర్దేశిత మార్గంలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన ఆదేశిత సంకల్పంలో నువ్వు ఉన్నప్పుడు గమ్యం తప్పవు. గమ్యమును చేర్చువాడు ఆయన. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవునిలో ఉండడం మొదట నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మనలోనికి దేవుని ఆహ్వానిస్తూ ఉండాలి. దేవుని కార్యాలు మనలో జరుగుతున్నాయో లేదో చూసుకుంటూ ఉండాలి. మన ఫలింపుకు ముఖ్య కారణం ఇవే. మన ఫలింపుకు ముఖ్య కారణము ఇవే. నువ్వు దేవునితో అనుబంధం కలిగి దేవుని నడిపింపులోకి వచ్చేసేయి. పాట చక్కగా పాడతాం. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, కదా అటు పాడతాం, పాట బాగా పాడతాం. అయితే అదే శ్రమ రాగానే, శ్రమలో నన్ను విడవని దేవుడు ఉన్నాడు కదా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తామంటే ప్రార్థన చేయం. శ్రమ రాగానే మన దృష్టి మారిపోద్ది. కష్టం రాగానే మన దృష్టి మారిపోద్ది. వెంటనే దీనికి ఏమై ఉంటుంది మూలం? అల్లదే ఆడ దొక్కొచ్చాడంట పాది. ఈ దొండపాదో సొరపాదో తెలియదు, మొత్తం మీద ఆడ దొక్కొచ్చాడంట. ఒక అబద్ధం చెబితే నమ్ముతారు కానీ ఒక సత్యం చెబితే నమ్మరండి. సమాజానికి ఉన్నటువంటి ఒక బలహీనత ఇది. బాధాకరం, బలహీనత.
నీ దేవుడు గొప్పవాడై ఉన్నాడు కనుక ఆయన చేతుల్లో నుంచి నిన్ను తప్పించగలిగిన వాడు లేడు. ఆయన కాపుదల నీకున్నంత కాలం నిన్ను ఆశీర్వదించే ఆ మార్గంలో నుంచి 190 మంది నేను శపించిన నువ్వు మాత్రం దీవెనకరంగానే ఉంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంకా ఎదుగుతూనే ఉంటావు, ఇంకా అభివృద్ధి అవుతూనే ఉంటావు. వాళ్ళు ఏడుతూనే ఉంటావు, నువ్వు నవ్వుతూనే ఉంటావు. దానికి కారణం ఏంటంటే నువ్వు దేవునిలో ఉన్నావు, దేవునితో ఉన్నావు. ఏడ్చేవాళ్ళు ఆడవని, వాళ్ళు ఏడుతూనే ఉంటావు, నువ్వు నవ్వుతూనే ఉంటావు. కారణం దేవుని యొక్క కాపుదలను ఉన్నావు. మంచి ఫలములు ఫలిస్తున్నావు. మంచి ఫలములు ఫలించడం అనేటువంటి మాటకు అర్థం నేను చెప్పి మరి ఆ సందేశాన్ని కన్క్లూజింగ్ తీసుకొస్తాను. మంచి ఫలములు అంటే ప్రార్థనా జీవితం. మంచి ఫలములు అంటే చెప్పండి, ఆత్మీయ ఫలాలు ఉండాలి. ఆత్మీయ ఫలాలు అంటే ఆత్మ ఫలాలు: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, సాత్వికం, మంచితనం, దయాళుత్వం, ఆశా నిగ్రహం. నీలో ఇవన్నీ ఉన్నప్పుడు ఆత్మీయ ఫలము కలిగి ఉన్నావని అర్థం. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దేవునితో అనుబంధం కలిగి ఉంటామంటే చక్కగా ప్రతి దినముని ఇంట్లో పాటలు పాడుకోవటం, వాక్యం చదువుకోవటం ప్రతిరోజు చేయాలి. ప్రతి ఉదయం సాయంత్రం చేయాలి. 1 గంట కేటాయించుకో. నీ తీరుబాటు అయిన టైమే, నీ పని టైం కాదు. నీ పని టైం నీ పని వాడుకో. నీకు తీరుబాటు టైం రాత్రో పగలో నీకు తీరుబాటు టైమే. 1 గంట దేవునికి కేటాయించు. ఒక పాట పాడుకో, ఒక అధ్యాయం చదువుకో, అర్థం చేసుకో వాక్యాన్ని. నువ్వు అలాగ ధారాళంగా చదవాల్సిన పని, 1 అధ్యాయం చదువు, అర్థమయ్యేటట్టు చదువుకో. అప్పుడు ఏమైందంటే నీలో మార్పు ఆటోమేటిక్గా దేవుడు తీసుకొస్తాడు. రెండోది, నీ ఇంటి అధికారం దేవుని చేతుల్లోకి వచ్చేసింది. నీ ఇంటి అధికారం దేవుని చేతులకు వచ్చినప్పుడు సాతానుడి యొక్క అటాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని దేవుడు దూరం చేసి నిన్ను సురక్షితంగా కాపాడతాడు. దేవునికి స్తోత్రం. సాతానుగాడి యొక్క ప్రతి విధమైన దాడుల నుంచి దేవుడిని రక్షిస్తాడు. అది నీకు కావాలి అంటే నువ్వు చేయాల్సింది దేవునికి విలువ ఇవ్వాలి నీ ఇంట్లో, దేవునికి స్థానం ఇవ్వాలి నీ ఇంట్లో, దేవుని చిత్తము చేసే వ్యక్తివిగా నువ్వు ఉండాలి. యోబు ఇంటి కంచె వేయబడిందంటే యోబు ప్రతి దినము ప్రార్థన చేశాడు. ఇంట్లో తన కోసం ప్రార్థన చేసుకున్నాడు, తన పిల్లల కోసం కూడా ప్రార్థన చేశాడు. ప్రభువా, నా బిడ్డలు నీకు అయిష్టంగా ఏదైనా చేశారేమో క్షమించయ్యని వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు. అలా మనం చేయాలి. మన ఇంట్లో మార్పు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రతి దినము దేవునికి స్తుతులు నీ ఇంట్లో చెల్లించబడుతున్నప్పుడు నువ్వు దేవునిలో ఉన్నావని అర్థం. దేవునికి నువ్వు తావిచ్చావని అర్థం. దేవుని నీ ఇంట్లోకి ఆహ్వానించావని అర్థం. దేవుని నీ హృదయంలోకి ఆహ్వానించావని అర్థం. అప్పుడేమవుతుందంటే నువ్వు బహుగా ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఫలించాలి అని దేవుడు చూస్తున్నాడు. నువ్వు కనుక ఈ విధానంలో ఉంటే నువ్వు ఫలిస్తావు. ఏ విధానంలో? ఆచారాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు పక్కన పెట్టి దేవునికి విలువ ఇవ్వాలి. ప్రతి సమయంలో దేవునికి విలువ ఇవ్వాలి. ప్రతి పరిస్థితిలో దేవునికి ఇవ్వాలి. ప్రతి సందర్భంలో దేవునికి విలువ ఇవ్వాలి. దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి. అప్పుడు నీ కుటుంబం రాణించేది, విరాజిల్లేది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగించే ముందుకు చెప్తున్నాను. ఆకులు గల అంజూరపు చెట్టు చూసాం. ఏం చూసాం? ఆకులు గల అంజూరపు చెట్టు చూసాం. దాని వైభవం ఎలా ఉంది? పచ్చగా ఉంది, కానీ ఫలింపు లేదు. పైకి పచ్చగా ఉంది, కానీ ఫలింపు ఒక కాయ అయిన దానిలో లేదు అని చదివాం. నీ స్థితి ఆకారం కోసం కాదు, పబ్లిక్ కనబడటం కోసం కాదు, ఆంతర్యంలో నుంచి అభివృద్ధినికి రావాలంటే దేవునిలో నువ్వు ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టంగా నువ్వు ఉంటే చాలు. కొన్నిసార్లు లోకం నేను అసహించకూడదు, ఎందుకంటే దానితో కలవలేదు కాబట్టి. దానికి విరోధంగా, దానికి వ్యతిరేకంగా నడుస్తున్నావు కనుక వారితో మీరు పరిగెత్తనందున వారు మిమ్మల్ని ద్వేషిస్తారు అని రాయబడి ఉంది. వాళ్ళతో మనం చేయి కలపలేము కొన్నిసార్లు, వాళ్ళ నోట్లో నోరు కలపలేము కొన్నిసార్లు. మంచిగా మాట్లాడితే మనం కూడా మాట్లాడగలుగుతాం వాళ్ళతోటి.
వాళ్ళు నోరు జారుతున్నారు అనుకో, మనం తలంచుకు పక్కకు రావడం తప్ప ఏం చేయలేం. ఎందుకంటే మనం నోరు జారలేంగా, మన చేత కాదు, మనం పక్క వచ్చేస్తాం. అలా చేయగలిగితే దేవునికి మహిమ తెచ్చిన వాళ్ళం అవుతాం. అలా చేయగలిగితే మంచి ఫలాలు ఫలించిన వాళ్ళం అవుతాం. దేవునికి మన గుండెల్లో తావిచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళ నోరులో మన నోరు కలిపి నీకంటే నేను తక్కువ తిన్నాను అనుకుంటున్నావు ఏంది అన్నాం అనుకో, పొరపాటున మనం దేవునికి విలువివ్వాల. ఇప్పుడు దేనికి విలువిచ్చాము? జీవపు డంబానికి విలువిచ్చాం. దేనికి విలువిచ్చాము చెప్పండి? జీవపు డంబం అంటే ఆడంబరంతో కూడింది. నేనేం తక్కువ అనుకుంటున్నావా? నా సంగతి నీకు తెలియలా. నోరు తెరిచి నేను చచ్చిపోతావు. అట్లాంటి పదాలు వాడేవాళ్ళు ఉన్నారు. వారు తమ నాలుకలను మంగళ కత్తుల వలె చేశారని రాయబడింది. కత్తికి పొదును పెట్టినట్లుగా వాళ్ళు తమ నాలుకలకు పొదును పెడుతున్నారని రాయబడింది. అంటే కత్తులతో పడవరు వీళ్ళు, నాలుకలతో పొడుస్తారు. అంటే కత్తిపోటు వంటి మాటలు కలవు అంటాడు ఒక చోట. దేవుని బిడ్డలారా, మనము దేవునికి విలువివ్వాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి ముందు స్థానంలో పెట్టుకోవాలి. అప్పుడు ఏమైందంటే నువ్వు బహుగా ఫలిస్తావు. ఆర్థికంగానైనా, ఆరోగ్యపరంగానైనా, సాంసారికంగానైనా, సంతానపరంగానైనా, సామాజికంగానైనా నువ్వు ఎదగాలి, వర్ధిల్లాలి అంటే ప్రతి విషయంలో దేవుని ముందు ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అలా నువ్వు చేయగలిగినప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. ఇప్పుడు ఈ భాగం మీరు ఒకసారి గమనించండి. ఆకులు తప్ప మరేమీ లేవు అన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ చెట్టు ఎండిపోయింది. ఆ చెట్టు ఏమైంది? అయితే దేవుడు ఒక గొప్ప అనుభవాన్ని చెప్పాడు. ఏంటి అనుభవం అంటే, మీరు బహుగా ఫలించాలంటే మీరు నాలో ఉండండి, నన్ను మీలోనికి ఆహ్వానించండి అన్నాడు. అదే స్తోత్రం. అలా మనం చేయగలిగితే చాలు, మన ఫలింపుకు మనం మార్గాలు ఓపెన్ చేసుకున్న వాళ్ళమి అవుతాం. కాబట్టి జాతిహీనపు భ్రష్ట సంతానముగా మారిపోయారు అన్నాడు ఇర్మియా గ్రంథంలో. అటువంటి అనుభవం మనలో రాకుండా ఉండాలంటే, జాతిహీనంగా మనం మారిపోకుండా ఉండాలంటే, కాని ఫలములు ఫలించారు అని రాయబడింది. అటువంటిది మనకు రాకుండా ఉండాలంటే మనమేం చేయాలంటే, మనం అన్యులతో సహవాసం లేకుండా, లోకముతో విజ్జోడు చేయకుండా, మనము మన పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనం చేయగలిగిన రోజు దేవుని మహాకృపలో ఆశీర్వాదం పొంది వర్ధిల్లి ఫలప్రదంగా ఉంటాం. అట్టి కృప మనకు ఇవ్వాలని మనపూర్వకంగా ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఒక్కసారి నిండు మనసుతో అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ స్థితి, మీ పరిస్థితి ఎలా ఉన్నది, మీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది, మీ జీవన విధానం ఎలా ఉన్నది, ఎలా మీరు దేవునిలో ఉన్నారు, ఒకసారి దేవునికి అప్పగించుకోండి. ఒకసారి దేవునికి సమర్పించుకోండి. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవుడా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికర పూర్ణుడా మీకు స్తోత్రమయ్యా. సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మేము బహుగా ఫలించాలంటే మేమేం చేయాలో మీరు మాకు నేర్పించారు. మా జీవితంలో కానీ ఫలములు ఫలించిన పనికి మాలిన చెట్టులాగా మేము ఉండకూడదయ్యా. మంచి ఫలములు ఫలించే మంచి చెట్టుగా మేము ఉండాలి. నా దేవా దేవునికి అప్పగించుకుందాం.